వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక. నిన్ను మనుషులు మర్చిపోయారని నీకు అనిపిస్తుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మన బంధువులు మనల్ని పిలవనప్పుడు, వారి సర్కిల్లోకి ఏదైనా డిస్కషన్ కానీ ఏదైనా జరిగిస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా కావలసినప్పుడు, మీతో సంప్రదించినప్పుడు మనుషులు నన్ను మర్చిపోయారు అని మీకు అనిపించలేదా? మిమ్మల్నేనండి, మీకు అనిపించలేదు? తప్పకుండా అనిపిస్తుంది. మనుషులు మనల్ని మర్చిపోయారని చాలా మార్లు, నన్ను చాలా మార్లు మర్చిపోయారు. ఎందుకు? ఉదాహరణకి, నేను 12 సంవత్సరాలు బ్యాంకులో పనిచేసినప్పుడు పొగిడిన వారు అనేకులు ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత బహుశా చాలామంది చనిపోయి ఉంటారు. కానీ ఉన్నవారు, ఆ రోజుల్లో నేను పరిచయం ఉన్నటువంటి వారు, వారికి నేను జ్ఞాపకం ఉన్నానంటారా? మర్చిపోయి ఉంటారు. అందులో నాలాంటి రుచి లేనటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవటం అంత అవసరం లేదు కదండి. అంతేకాకుండా తల్లిదండ్రులు పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు. అయితే పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రులను కొడుకుని మర్చిపోతుంటారు, కూతురిని జ్ఞాపకం చేసుకుంటారు. కొంతమంది కొడుకులనే జ్ఞాపకం చేసుకుంటారు, కూతుర్ని బొత్తుగా మర్చిపోతారు. కొంతమంది పిల్లలైతే తల్లిదండ్రులు మర్చిపోతారు. చాలామంది విశ్వాసులైతే వాళ్ళని నడిపించిన ఆత్మీయ తండ్రుల్ని మర్చిపోతారు, ఆత్మీయ తల్లుల్ని మర్చిపోతారు, ప్రార్థన చేసిన సంఘాన్ని మర్చిపోతారు. మర్చిపోయే స్వభావం మానవులకు ఉందేమో, ఉంది అని అనుకుందాం. ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అందులో కొంతమందికి కావాలని మర్చిపోతారు కూడా. జ్ఞాపకం వస్తున్న పక్కకు తోసేసి వాళ్ళు అక్కర్లేదని కూడా చెప్పేస్తారు. పెళ్లి కార్డులు డిస్ట్రిబ్యూషన్ అప్పుడు, లేకపోతే పెళ్లి కార్డులు పంచి పెడుతున్నప్పుడు ఆ లిస్టులో మన పేర్లు ఉండవు కదా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఎవరు మర్చిపోయినా దేవుడు కూడా మర్చిపోయాడని అనిపించడం లేదా నీకు? నిజం చెప్పు, నీకు అనిపించడం లేదు? చాలా మార్లు, చాలా ప్రార్థనలు మనకు జవాబులు రాలేదు కదా. ఇతరులు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు, ఇతరుల విషయాలు వింటున్నప్పుడు వారికి దేవుడు జవాబు ఇచ్చారు, వారికి చేశారు కనుక దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నారు, నన్ను కాదు అని నీకు అనిపించలేదా? ఏమో మీ సంగతి ఏమో కానీ నాకైతే తప్పకుండా అనిపించింది. చాలా మార్లు నన్ను మర్చిపోయారేమో అని. అందుకే కాబోసు నెహెమ్యా దైవజనుడు 13వ అధ్యాయం 14వ వచనం దైవజనుడు అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, ప్లీజ్ రిమెంబర్ మీ లార్డ్. నన్ను జ్ఞాపకం చేసుకో, నేను చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకో ప్రభా. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు మర్చిపోరండి. ఆయన అంటారు, మిమ్మల్ని నేను నా అరిచేతిలో చిక్కుకున్నాను. ఆయన అరిచేతుల్లో చిక్కుకున్నారట. ఎలా చిక్కుకున్నారు? ఫింగర్ ప్రింట్సా? కాదు కాదు, నేను అనుకుంటున్నాను సిలువ మీద మేకులతో కొట్టినప్పుడు చెక్కేశారు కదా. అరిచేతుల్లోనే కాదు, ఒళ్ళంతా చెక్కేశారు. కనుక ప్రతి గాయములో మనల్ని దాస్తూ ఆయన ఎన్నడూ మర్చిపోడు. హీ విల్ నెవర్ ఫర్గెట్ us. ఐ హ్యావ్ నాట్ ఫర్గాటన్ యూ, ఐ విల్ నాట్ ఫర్సేక్ యూ. నేను నిన్ను విడవను, ఎడబాయను అనే మాటలు రెండిటికి ఒక అర్థం మనం చూసినట్లయితే, ఐ హ్యావ్ నాట్ ఫర్గాటన్ యూ, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను మర్చిపోలేదు. ఎంత గొప్ప దేవుడండి. ఈరోజు మనుషులు మర్చిపోయారంటే బాధగా ఉందా నీకు?
దేవుడు మర్చిపోలేదు నిన్ను. మనుషులు నిన్ను ప్రక్కన పెట్టారని బాధగా ఉందా? డజంట్ మ్యాటర్. యు ఆర్ ఇన్ గాడ్స్ సైట్. ఆయన కనుదృష్టిలో ఉన్నావు నువ్వు. కనుక గాడ్ విల్ ఆల్వేస్ రిమెంబర్ యూ. అందులో ఈరోజు ఉదయం నేను కారుస్తున్నటువంటి కన్నీరులాగా నువ్వు కారుస్తున్నటువంటి కన్నీరు ఆయన ఎదుట బుడ్డిలో పెట్టుకుని ఉంటారట. సో దట్ హీ విల్ ఆల్వేస్ రిమెంబర్ యూ. ఆ కన్నీరు ఆయన జ్ఞాపకం చేసుకుని, అయ్యో నా కుమారుడు ప్రార్థనగా నేను జవాబు ఇవ్వాలి అని ఆయన జ్ఞాపకం చేసుకుని జవాబు పంపిస్తున్నాను. సో ధైర్యం తెచ్చుకో, నీకు నీ ప్రార్థనకి జవాబు రాబోతుంది. ధైర్యం తెచ్చుకో, ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. హీస్ రిమెంబరింగ్ యూ. ధైర్యం తెచ్చుకో, నీకు మార్గాలు తెరిచి నిన్ను ఆశీర్వదించాలని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. డోంట్ వరీ. మంచి దేవుడు మనకున్నాడు, జ్ఞాపకం చేసుకునేవాడు మనకున్నాడు. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలవి మమ్మల్ని కన్నవారికి కూడా మేము జ్ఞాపకం లేవు ప్రభా. నాలాంటి వాడు జీవితంలో వాళ్ళప్పుడే నన్ను కన్నటువంటి వారు గతించిపోయారు కనుక వారికేం జ్ఞాపకం ఉంటుంది. కానీ నన్ను ఆత్మలో కన్న దేవుడు అయిన నీవు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నావు. అందును బట్టి నీకు వందనాలు. కృతజ్ఞతతో ప్రభా మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి గల కారణం మా ప్రార్థనలకి జవాబులు ఇవ్వటానికి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి గల కారణం మమ్మల్ని ఆశీర్వదించడానికి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి గల కారణం మాకు మార్గాలు తెరవటానికి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి గల కారణం తల్లైనా మరచును కానీ నేను నిన్ను మరుగును అని చెప్పినటువంటి వాగ్దానమును బట్టి మమ్మల్ని పైకెత్తి అనేకులు ఎదుట సాక్షిగా నిలవబెట్టించడానికి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.